క్యారెట్, బీట్రూట్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లలో ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బీట్రూట్లలో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ రెండింటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అయినా వీటిని నేరుగా తినటం వల్లనే అధిక ప్రయోజనాలు అందుతాయి. మన ఆహార అలవాట్లే మన బరువును నిర్ణయిస్తాయి. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఆరోగ్య క్యారెట్, బీట్రూట్ జ్యూస్ తాగితే బరువు వేగంగా పెరుగుతారనే సందేహం కొందరిలో ఉంటుంది. క్యారెట్, బీట్రూట్ జ్యూస్లలో సహజంగా క్యాలరీలు అధికంగా ఉంటాయి. కానీ మీ మిగిలిన ఆహారాన్ని పరిగణలోకి తీసుకోకుండా వీటిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం క్యాలరీలు పెరుగుతాయి. దీంతో బరువు పెరగడం ఖాయం. ఎందుకంటే జ్యూస్ రూపంలో తీసుకుంటే వీటిలోని పీచు పదార్థం మాయమవుతుంది. క్యారెట్, బీట్రూట్లలో పోషక కణాలు ఉంటాయి. క్యారెట్లలో ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇది మొత్తం ఆరోగ్యానికి మంచిది. మరోవైపు బీట్రూట్లలో మాంగనీస్, పొటాషియం, విటమిన్ సితో పాటు ఫోలేట్ అధికంగా ఉంటుంది. రెండు కూరగాయలు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. అయితే వీటిని జ్యూస్గా కన్నా నేరుగా తీసుకోవటం మంచిది. క్యారెట్, బీట్రూట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినటం కడుపు నిండుగా ఉంటుంది. అతిగా తినకుండా ఉంటారు. బరువు తగ్గడానికి ఇది మంచిది. అయితే క్యారెట్, బీట్రూట్లను జ్యూస్ రూపంలో తీసుకోవటం వల్ల ఫైబర్ కంటెంట్ గణనీయంగా తగ్గుతుంది. అలాగే దాని చక్కెర కంటెంట్ పెరుగుతుంది. ఈ రెండింటిలో సహజ చక్కెరలు ఉంటాయి. దీంతో ఈ జ్యూస్ ఎక్కువగా తాగితే బరువు పెరగడానికి కారణమవుతుంది. అందుకే జ్యూస్ పరిమిత మోతాదులో తీసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ జ్యూస్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల తక్కువ రక్తపోటు, కడుపు నొప్పి, మూత్రపిండాల సమస్యలు వంటి జీర్ణ రుగ్మతలు ఏర్పడతాయి. అలాగే మధుమేహం ఉన్నవారు ఈ జ్యూస్ని ఎక్కువగా తీసుకోవటం మంచిది కాదు. గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి సహేతుకమైన మొత్తంలో పానీయాన్ని ఆస్వాదించండి.